మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు ఒంగోలు సుమన్ టీవీ. నేను మీ జ్యోతి. ఇప్పుడు మనం ఒంగోలు 2 టౌన్ ఏబిఎం జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాం. 2024 ఎలక్షన్స్ పైన ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఎలక్షన్స్ అయితే అయిపోయాయి కదా 2024. ఈ ఎలక్షన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎవరు గెలుస్తారు? గెలవటం అనేది ప్రజల యొక్క నిక్షిప్తమై ఉంది, వాళ్ళ యొక్క గుండెల్లో ఎవరు ఏందనేది డిసైడ్ అయిపోయి అందరూ ఓట్లు వేయడం జరిగింది. కానీ మొత్తానికి 4వ తారీఖు 10 గంటలకి ఎన్నికల డేటా అంతా చూస్తుంటే ఎక్కువ రిపోర్ట్లు అన్ని కూడా వైసీపీ గెలుస్తుందనే మాట అంటున్నారు, తక్కువగా టీడీపీ అంటున్నారు. కానీ మనం ఏ మాత్రం చెప్పేదానికి వీలు కాకుండా ఉంది. ఎందుకంటే ఓటింగ్ సర్లే అంత బాగా పెరిగిపోయింది కాబట్టి ఈసారి అది ఫేవరెట్ గా వేసారా అన్ఫేవరెట్ గా వేసారా మటుకు కష్టం. అంటే వైసీపీ గెలిసిద్ది అంటే ఎందుకు గెలిసిద్ది అని అనుకుంటున్నారు సార్? ఎందుకు గెలుస్తుంది అంటే ఇంకా పథకాలే కారణం అంటారు. అంతే, పథకాలు. ఎలక్షన్స్ జరిగిపోయాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? ఎవరు గెలుస్తారంటే కాంపిటీషన్ బాగా టైట్ గా ఉంది. నేనైతే వైసీపీకి వేసాను. వైసీపీకి వేసారు అంటే మీరు ప్రత్యేకంగా వైసీపీకి వేయడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా సార్? నేను జగన్ మా బంధువు అని వేసారా? పాలన బాగుందని అన్ని కలిపేశారా? పాలన అతని పాలనలో మీకు ఏం నచ్చిందండి? స్కీమ్స్ ఇచ్చారని నచ్చిందా? అంటే కాలేజెస్ పెట్టారు. ఓకే, అదేనండి. మన రాష్ట్ర అభివృద్ధికి ఏమైనా అంటే చేసింది ఉంటది కదా, అది పర్టికులర్ గా చెప్తారా? ఓకే, ఏ విలేజ్ పోయినా క్లినిక్ ఉండే, రైతు భరోసా ఉండే, తర్వాత సచివాలయం కట్టి ప్రతి విలేజ్ లో ఉన్నాయి కదా. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు 83లో తాలూకాలు రద్దు చేసి మండలాలు ప్రవేశపెట్టారు. దూరం నుంచి దగ్గరకు వచ్చింది. అప్పుడు తాలూకాకు పోవాలంటే 40 మైళ్ళు పోయేవాళ్ళు. ఇప్పుడు మండలం దగ్గరకు వచ్చింది, అంత అరౌండింగ్ 20 కిలోమీటర్స్. మరి అట్లా కాకుండా ఇప్పుడు మండలం లేదు, కార్పొరేషన్ లేదు, మున్సిపాలిటీ లేదు, నేరుగా వార్డులోకి వచ్చేసింది గవర్నెన్స్. అది నచ్చింది అంటారు మీకు? ఓకే, ఎలక్షన్స్ జరిగాయి కదా, ఈ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగాయి అనుకుంటున్నారా? జరిగితే ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అండి, ఒకటి ఎవరి అనాలిసిస్ వాళ్ళది. ప్రశాంతంగానే జరిగాయి. కాకపోతే చరిత్రలో ఎప్పుడు జరిగినట్టుగా 89% ఓటింగ్ జరిగింది. కాకపోతే ఎవరికి వాళ్ళు మేము గెలుస్తాం అనుకుంటున్నారు. మేము బాగా ఉంటుంది 4వ తారీఖు వాళ్ళకి వాళ్ళు అలానే అనుకుంటారు. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే ఎవరికి న్యాయం జరుగుతుందంటే వాళ్ళందరూ ఓటు వేసారండి. అంటే మహిళలు ఎక్కువగా వైఎస్ఆర్ చేసినట్టు అభిప్రాయం వెలుగుతున్నారు. ఇంకా చూడాలి మరి. అంటే మహిళలు ఎందుకు 50-50 ఛాన్సెస్ అంటారు. మహిళలు ఎక్కువగా వైసీపీ కేసారు అంటున్నారు. మహిళలు వైసీపీకి వేయడానికి గల కారణాలు ఏంటో మీరు ఏమైనా చెప్పగలరా? అమ్మ ఒడి వాళ్ళ ఖాతాలో వేస్తున్నారు, తర్వాత చేయూత ఇస్తున్నారు, ఈ డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు కొంచెం వైసీపీకి వేయాల్సినంతగా ఫీలింగ్ వాళ్ళ దృష్టిలో ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, మహిళల కోసం ఇన్ని పథకాలు తెచ్చారు కాబట్టి మహిళలు మళ్ళీ జగనే కావాలనుకుంటున్నారు కాబట్టి ఓకే, వాళ్ళకి. ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం అంటే ఎవరు గెలుస్తారు? ఏం అర్థం కావట్లేదు. తక్కువైనా ఎక్కువైనా వైసీపీ రావచ్చు అని ప్రజలు నాడి, అది ప్రజలు అనుకుంటున్నారు. అదే వాళ్ళ ప్రజలు అలా అనుకోవడానికి ఏమైనా ప్రత్యేకంగా కారణాలు ఉన్నాయా సార్? ఏమున్నాయి, అమ్మబడి అయ్యేది, ముసలి పింఛన్లు, లేని వాళ్ళకి పింఛన్లు ఇచ్చారు. వాళ్ళు వేసారని అందరూ అంటున్నారు. ఆ ఓటు పెరిగింది అంటున్నారు. ఓకే, దానివల్ల వైసీపీనే గెలుస్తుంది మళ్ళీ. ఎలక్షన్స్ జరిగిపోయాయి కదా, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఓవరాల్ డిస్ట్రిక్ట్ మీద ఓవరాల్ గా చెప్పండి. ఓవరాల్ అయితే కూటమి గెలవచ్చు. కూటమి ఎందుకని కూటమి గెలుస్తుందని అనుకుంటున్నారు సార్ మీరు? ప్రెసెంట్ చేసిన పనులు ఎట్లా ఉన్నాయి? ప్రెసెంట్ చేసిన పనులు అంటే కొంచెం మాకు వివరించండి సార్. అంటే మిస్టేక్స్ ఎక్కువ ఉన్నాయి కదా. మిస్టేక్స్ ఎక్కువ, ఏం మిస్టేక్స్ ఉన్నాయి అంటారు? అంటే కొన్ని మిస్టేక్స్ అంటే ఇప్పుడు మన అమ్మ ఒడి కానివ్వండి, ఆటో వాళ్ళకి ఇది ఇచ్చిన మనీ కానివ్వండి, లారీ ట్యాక్సెస్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, అట్లాంటి వాటి వల్ల కొన్ని మిస్టేక్స్ వల్ల కూటమికి పోయే అవకాశం ఉంది అంటారు. సో దాని వల్ల వీళ్ళు ఓడిపోయి వాళ్ళు గెలుస్తారు అంటున్నారు. ఓకే, ఈ ఎలక్షన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? 100% చంద్రబాబు నాయుడు వస్తాడు. ఓకే,
100% అని గ్యారంటీ ఇస్తున్నారు. అంతే. అదే కారణం ఏమై ఉంటుందా సార్? ఏమైనా జగన్ వైఫల్యాలే సర్వనాశనం చేశారు రాష్ట్రాలు. అంటే సర్వనాశనం అంటే పర్టికులర్ ఏమైనా చెప్పగలరా? అన్ని వ్యవస్థలు నాశనం, ఏ వ్యవస్థ కూడా బాగలేదు. ఓకే. ఉద్యోగ వ్యవస్థ కానించి రేపు మా పెన్షనర్స్ కూడా ప్రొటెక్షన్ లేదు. నేను ఈయనంటే చేయగలిగినది ఇవ్వను అంటారా? అంటే సచివాలయం తాకట్టు పెట్టాడుగా, ఓకే పెట్టాడుగా. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టాడుగా. ఓకే, దానివల్ల ఈ మిస్టేక్స్ వల్ల వైసీపీ రాదు, కూటమినే వస్తుంది అంటారు. మేడం ఒకటి అసలు మన క్యాపిటల్ ఏదంటే మనం ఏం చెప్పాలి మేడం? ఓకే, అది మన క్యాపిటల్ మనం పిల్లలు నాన్న క్యాపిటల్ మన క్యాపిటల్ ఏది చెప్పాలి? మన క్యాపిటల్ అనేది అసలు అయితే సార్ డెవలప్మెంట్ అనేది ఏది మేడం? ఓకే, ఇప్పుడు మీరు క్యాపిటల్ లేదంటే మనం మన పిల్లలకి ఏం చెప్తామంటున్నారు కదా. ఈ 5 సంవత్సరాల పాలనలో ఎవరో ఒకరు క్వశ్చన్ చేస్తుంటే ఆ క్వశ్చన్ ని రైట్ చేస్తుంటే ఈ రోజు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. ఎవరు రైట్ చేయలేదు మేడం. అదే రైట్ ఎవరో ఒకరు సామాన్యులే అయితే సామాన్యులు అయితే ఏంటి, ఎంప్లాయీస్ అయితే ఏంటి, ఎవరైనా ఇప్పుడు మీరేసిన క్వశ్చన్ సార్ ఏంటంటే మన పిల్లలకి రాజధాని అంటే ఏది చూపిస్తాం అని మీ క్వశ్చన్. మన క్యాపిటల్ అనేది ఎంత మటుకి ఇప్పుడు ఒకటి కాదు 3 రాజధాని అంటున్నాడు, వైజాగ్ అంటున్నాడు, ఇంకా ఏదో చేస్తా అన్నాడు. అవన్నీ చేయడు మేడం. కూటమి కంపల్సరీ 100% కూటమి కలిసింది మేడం. కూటమి బాబు గారు ఇస్తే డెవలప్మెంట్ అనేది మాకు పక్కా. ఓకే, అంటే 3 చోట్ల రాజధాని కాకుండా ఒక చోటే ఉంటే మీకు మంచిది బాగుంటుందని మీ అభిప్రాయం? అమరావతి రాజధాని అనేది ప్రధానమంత్రి మోదీ గారే శంకుస్థాపన చేసి అది ఓకే అయింది మేడం. మీ పక్క బాబు గారు ఇస్తే అమరావతి డెవలప్ చేస్తామని నేను అనుకుంటున్నాను మేడం. ఓకే, మరి అలా అనుకుంటున్నారు మీరు. కానీ ఏంటంటే ఇప్పుడు గుంటూరు, విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్ ఉన్నాయి కదా. అలా గుంటూరుని డెవలప్ చేసినా, విజయవాడని డెవలప్ చేసినా అలా సికింద్రాబాద్, హైదరాబాద్ లా ఉంటది అని చాలా మంది అనుకుంటున్నారు కదా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఎట్లుంటాయి మేడం, అమరావతి అందరికీ బెనిఫిట్ గా ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ట్విన్ సిటీస్ లాగా ఉంటాయి కదా గుంటూరు, విజయవాడ. అయితే అమరావతి స్పెషాలిటీ కానీ ఆడ వాటర్ ఫెసిలిటీ కానీ అంతా బాగుంటుంది అనుకుంటున్నాను మేడం. ఎలక్షన్స్ అయిపోయాయి కదా, వీళ్ళే గెలుస్తారని మీరు చెప్పడానికి గల కారణాలు ఏంటో చెప్పగలరా? ఎలా అయినా పర్వాలేదు మాకు, ఎందుకంటే మేము ఎవ్వరు వచ్చినా కూడా ఒబీడియంట్ గా పని చేస్తాం. ఓకే, వీఆర్ ఎంప్లాయర్స్. ఓకే, we respect to the government, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎవరైనా వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా మేము రెస్పెక్ట్ ఇస్తాము. ఎవరు వచ్చినా మేము హార్ట్లీగా పనిచేస్తాం. దట్స్ మై ఒపీనియన్. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. ఏ గవర్నమెంట్ అయినా వచ్చినా కూడా మేము హార్ట్లీగా వెల్కమ్. ఓకే మేడం, మీరు కరెక్ట్ గా వచ్చేస్తారు. ఓకే, బట్ ఇప్పుడు ఎవరు వస్తారు అనేది ఒకటి. అన్ని ఉన్నాయండి, మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. కొన్ని కార్యక్రమాల్లో జగన్ చక్కగా చేసేవాడు, పరిపాలన బాగుంది. సచివాలయం అంటే గానీ ఇట్లా అది వరకు ఆఫీసులకి వెయిట్ చేయాల్సి వచ్చేది, అట్లా కాదు కదా చేస్తున్నారు. అలా చూసుకుంటూ కొంచెం ఎంప్లాయర్స్ ని కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది. మమ్మల్ని కూడా ఈక్వల్ గా చేస్తున్నట్టయితే ఆ నెగిటివిటీ అనేది పోయి ఉండేది. ఒకటి నెగిటివ్ అయిందేమో నన్ను అనుకుంటున్నాను. ఎంప్లాయీస్ ని కాస్త నెగ్లెక్ట్ చేశారు. కాకపోతే పార్షియాలిటీ చూపించకుండా ఉండాలి. ఈసారి వస్తే నా ఒపీనియన్ మాత్రం ఒకవేళ పార్షియాలిటీ చూపించకుండా ఉంటే, ఇప్పుడు అందరిని అక్క చెల్లెమ్మలు అని సంబోధించారు సీఎం గారు, అలాగే మమ్మల్ని కూడా అట్లా అంటే మేము మేము మొత్తం ఇచ్చేస్తాం అన్నకి. అన్నో మా ఎవరైనా మా బ్రదర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మేము ఫుల్ గా ప్రభుత్వానికి మేము ఫుల్ సపోర్ట్. అది ఎవరు వచ్చినా సరే. అది నా ఉద్దేశం మాత్రం అదే. మా 100 మొన్న చూసారు కదా ఎలక్షన్ డ్యూటీలో, మేము 55 hours పనిచేసాం. నేనైతే నిద్రపోలేదు, ఫుడ్ తినలేదు. అలా అసలు అన్ని టైం అంతా చూసాము. 12 ఉదయం అంతా చూసాము, రాత్రి 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పక్క 2-3 రోజులు మేము మనుషులుగా. ఎంప్లాయర్స్ ఒక్కళ్ళే చేస్తారు అలాంటి జాబ్. సో ఎంప్లాయర్స్ ని నిర్లక్ష్యం చేయొద్దు. వీఆర్ యువర్ సిటిజన్స్, వీఆర్ సోల్జర్స్. మేము మిమ్మల్ని కాపాడేవాళ్ళం కాబట్టి మాకు రెస్పెక్ట్ ఇవ్వండి. గవర్నమెంట్ని కాపాడే బాధ్యత ఓన్లీ ఎంప్లాయర్స్కే ఉంటుంది. అంత నిబద్ధతగా పనిచేసే ఒక శక్తి అనేది ఎంప్లాయర్స్కే ఉంటుంది. కాబట్టి నేనైతే కనీసం 5 days నిజంగా నేనేమి తినలేదు. అంటే నిద్ర లేక పెయిన్స్. అంటే మేడం నిద్ర లేదు, తినలేక అంటే అక్కడ సరైన ఫెసిలిటీస్ లేవా? ఎలా పోకూడదు, మాకు సరైన ఎండవు కదా అక్కడ. మేము వెళ్ళి పక్కన ఎవరి దగ్గరికి పండుకోకూడదు, స్కూల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మాకు నిద్ర. నేను 50 years నాకు పెయిన్స్ ఉన్నాయి. నేను అడిగాను, నాకు చేయాల్సిందే అన్నారు. నాకు ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది, నేను లిఫ్ట్ చేయలేను, నేను చేయలేను సార్ అన్నాను.
కానీ చేయాల్సిందే అన్నారు. ఓకే. రిపోర్ట్స్ చూపించాను, ఉమ్, నేను చేయాల్సి వచ్చింది. నేను ఏడ పండుకోవాలి, కుర్చీలో ఆనుకొని పండుకోవాలి, ఎక్కడ నేను ఇది చేయడానికి లేదు. ఉమ్, సో అలాగే పని చేస్తున్నాను, నిద్ర లేదు. ఎవరో పక్కనకి వచ్చి రండి అన్నమాట. అంటే మాకు టాయిలెట్స్ స్కూల్లో బాగు చేశారు, అన్నీ ఉన్నాయి, ఓకే. టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి కానీ ఇంకా వెళ్ళడం 4 o'clock అంతా కూర్చునేసాం. ఇంకా 11 o'clock 10:30 ఏమో వచ్చింది బస్సు. ఇంకా అప్పుడు వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళినాక మేము మార్కాపురం 1:32 అయింది మాకు. ఓకే. అక్కడి 5:30. ఓకే. అసలు అమ్మ మీరు ఊహించండి నిద్ర లేకపోతే. సో మేము చేస్తాం, మేము దాని గురించి నేను అసలు సఫర్ అవటం లేదు. మా ప్రభుత్వం కోసం మేము ఏదైనా చేయగలుగుతాము. సో ఎంప్లాయర్స్ అంటే మీ బంధువుల్లాగా ఫీల్ అవ్వండి అంతే. మీకు అడ్డంగా ఉండి పని చేసి పెట్టేటువంటి ఒక రెస్పెక్టబుల్ సోల్జర్స్ మేము. మమ్మల్ని మనుషుల్లాగా చూడండి. ఎలక్షన్స్ అయిపోయాయి కదా, ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగాయి అనుకుంటున్నారా? జరిగితే ఎవరు వస్తారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కూటమి గెలుస్తుంది. కూటమి గెలుస్తా. ఎందుకండి, ఎందుకు అనుకుంటున్నారు కూటమి గెలుస్తుందని? అంటే వైసీపీ వాళ్ళు ఏం చేశారు అందరికీ తెలుసు కదా. అంటే ఏం చేశారు అనుకుంటున్నారు? ఏం చెప్పండి, ఏం చేశారు అక్రమాలే కదండి మేడం? అన్ని వీళ్ళకి అన్ని నష్టమే కదా. అదే ఆ నష్టం ఏంటో చెప్తే ప్రజలందరికీ కూడా తెలుస్తుంది కదా. కొన్ని ఎంప్లాయీస్కి ఏం లేవు, పర్సనల్ మనీ సార్. ఓకే. ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెట్టారు. ఓకే. వీళ్ళు డబ్బు చూసుకుని వాళ్ళకి పంచి పెట్టారు అంతే కదా. అమ్మఒడి కూడా. ఓకే. ఓకే. మీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి తీసి వేరే వాళ్ళకి ఇచ్చారంటారు. ఎలక్షన్స్ అయిపోయాయి కదండి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏంటంటే ఎలక్షన్ డ్యూటీలు కూడా చేసి వచ్చాం కదమ్మా, దాని ప్రకారం జగన్ సారే వస్తారు. జగన్ సారే వస్తారు. వస్తే ఎందుకు అతనే ఎందుకు వస్తారని అనుకుంటున్నారు? ఇప్పుడు దాకా మేలు చేశాడని అంటున్నారు కదా. అదే మేలు 1, 2 అయినా చెప్పండి మరి, ఆ మేలు ఏంటో. పేద ప్రజల సంక్షేమం ఎక్కువ చూశాడమ్మా. ఓకే. ఫస్ట్ ఈ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు అని కాకుండా ముందు వాళ్ళకి ఏదైనా చేద్దామని చూశారు కాబట్టి ప్రజలంతా అటే ఉన్నారు. ఓకే.